రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత మునుపటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ స్వర్ణయుగంలో ఎట్లా ఉన్నదో ఆ విధంగా కాంగ్రెస్లో జోష్ రోజురోజుకు పెరుగుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్లో శుక్రవారం స్టార్ 9 న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ షర్మిల పర్యటిస్తున్న ప్రతి జిల్లాలోనూ పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ ఒక చర్చ జరుగుతుందన్నారు. ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన కుమార్తెగా రాజకీయ వారసురాలుగా రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కంకణం కట్టుకొని మరీ పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టే ఆమెను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. ఈ నెల 27వ తేదీన నెల్లూరు జిల్లాకు వస్తానన్నారన్నారు. అన్నదండలతో మేము దీన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కష్టకాలంలో కట్టినటువంటి మమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారిని తప్పకుండా ఇప్పుడు మేము తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గతంలో ఎన్నో వైభవాలు చూసింది, ముఖ్యమంత్రులు చూసింది ఇందిరాభవన్. ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి వచ్చున్నాడు, జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, పవన్ వెంకటరామ వచ్చున్నాడు, అనేక మంది పెద్దలు వచ్చారు. దీన్ని ప్రారంభోత్సవం చేసింది మా నాయకుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. 87లో రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, జీకే మోపనార్ గారు, పిసిసి ఆనాటి పిసిసి వెంగళరావు గారు అందరూ కూడా వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని నెల్లూరు నగరంలో పెద్ద రోడ్ షో చేసినటువంటి సందర్భాన్ని ఇందిరాభవన్కి చరిత్ర ఉంది. ఆయన వచ్చి ఇంత పెద్ద భవనాన్ని చూసి ఇది మనది కాంగ్రెస్ ఆఫీసా లేకపోతే వైట్ హౌస్ అన్నాడు. ఆ ముందు ఒక ఎలివేషన్ చూసి రాజీవ్ గాంధీ అన్నాడు. మేమందరం వేదిక ముందు ఆయన పక్కగా ఉన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది. ఆ చిన్న వయసులో నాకు యువజన కాంగ్రెస్